అన్వేష్ ఏం చేస్తుంటావు? బీటెక్ అయిపోయిందా? థర్డ్ ఇయర్, ఇప్పుడు ఫోర్త్ ఇయర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. సబ్జెక్టులు ఏం అన్ని అయిపోయా? అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పటికి సబ్జెక్టులు ఉండట్లేంటి? కష్టం ఇలా అయితే నేను కోచింగ్ ఇస్తా, మంచిగా బాగుంటుంది. అప్పుడు అటెండెన్స్ బాగానే ఉందా? అటెండెన్స్ బాగుంది. మౌనిక అంటే ఏంటి అర్థం? ఎక్కువ మౌనంగా ఉండదు. ఎక్కువ మౌనంగా ఉండని వాళ్ళని మౌనిక అంటారు, ఉండరు అసలు. వెరీ గుడ్. మీరేం చేస్తారు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్. థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ కి వచ్చారు. వావ్, థర్డ్ ఇయర్ వెంటనే ఫైనల్ ఇయర్ చేస్తారు మీరు? అవును. మేము మళ్ళీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ రాసుకుంటాం. ఓకే, మీకు ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్? డాన్సింగ్, సింగింగ్. వెరీ గుడ్, సూపర్. సో ఇలాంటి షోస్ కి వచ్చినప్పుడు మా అందరి కోసం పాట పాడాలి కదా, ప్రపంచానికి మీ టాలెంట్ ఏంటో తెలియాలి కదా. పాడుగా చాలా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశం మంచు తాటుతుంటే గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వు మొదటిసారి ఏం మార్పిది ఇవాళ కొత్త రెక్కలొచ్చి ఉన్నది అదే కొత్తగా. కానీ అందాల రాక్షసులో ఇలాంటి సాంగ్ ఉండాలి, భలే ఉంటుంది. ఆ సాంగ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇంచుమించుగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ్ ఏం చేస్తుంటావు? సాంగ్స్ వింటూ ఉంటాను. పాటలేదు. పనిచేసే కంపెనీ ఆదిత్య మ్యూజిక్. మళ్ళీ సో మ్యూజిక్ అంటే ఇష్టం అన్నట్టు, అందుకే ఎప్పుడు పాటలే వింటాడు. పాడుతుంటావా? పాడానండి. ఎప్పుడైనా ధైర్యం చేసావా? చేశాను. ఎవరైనా ఒక అమ్మాయి కోసం పాట పాడు ఎప్పుడైనా? పాడాను. ఏమైంది అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? పాడిన తర్వాత కొంచెం బెటర్ గా అయింది. అంతకుముందు పాడిన తర్వాత పడిందా? పడిపోలేదు, బెటర్ గా ఫీల్ అయింది. బెటర్ గా ఫీల్ అయింది. ఇంత ముందు కంటే పాడిన తర్వాత బెటర్ గా ఫీల్ అయింది. అయితే ఓ పాట పాడు. అదే పాట, ఆవిడ కోసం పాడిన పాటే కావాలి. నీకు మలయాళం వచ్చా? నాకు మలయాళం వచ్చు. సరే, మీకోసం మలయాళం సాంగ్ పాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలువా పుజోడ తేరత్తు ఆరోరు మిల్ల నేరత్తు అందినం తెన్ని తెన్ని తేటి వందలు మార్గరి కత్తు ఎంత పరింది ఎంత సంసారిక ప్రేమ నాకు మలయాళం రాదు, మీకు వచ్చి అని అడిగాను. అందుకే నీకు రాదని చెప్పే కూడా నాకు ఇష్టం వచ్చిన ముక్కలని వాడా, నీకు వచ్చానంటే నేను మాట్లాడేవాడు కాదు. వెరీ గుడ్. మీకోసం నేను ఒక సాంగ్ పాడతా. యా షూర్, ప్లీజ్. సంపేస్తే సంపయ్యే, కుమ్మేస్తే కుమ్మయ్యే, అయినా నన్ను లాస్ అయ్యే ఓ ఎమ్మెల్యే, కోసేస్తే కోసయ్యే, కుమ్మేస్తే కుమ్మయ్యే, పర్లేదే ఇటు రావా ఓ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏది కాదే, ఎమ్మెల్యే అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే. ఎం అంటే మై మై మై, ఎల్ అంటే లవ్లీ లవ్లీ లవ్లీ, ఏ అంటే యాంకర్. యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, మై లవ్లీ యాంకర్. ఈ నగరానికి వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. మై లవ్లీ యాంకర్ గా మార్చేశారు ఆ పాటని. ఓకే, కాసుకోన వాస్కోడి గామాలో ఇప్పుడు మీరు ఆడబోయే రౌండ్ గొట్టంలో గొట్టం. ఓకే, సో ఈ గొట్టంలో గొట్టం రౌండ్ లో ఈ కర్ర మీద ఆ పైపు గొట్టం పెడతారు, దాంట్లో ఈ గొట్టం పెట్టి టపేలను కొడతారు. అందులో ఉన్న బాల్ కెంతుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న గ్లాసులకు తగులుతుంది. 90 seconds లో ఎన్ని గ్లాసులు కింద పడతాయో అన్ని 100 points మీ అకౌంట్ లోకి వస్తాయి. ఒకళ్ళు గొట్టంలో బాల్ పెడతారు, ఇంకోళ్ళతో వస్తారు. రైట్? సో మీరు మీ పార్ట్నర్ ఇద్దరు చెప్పరు, వచ్చేయండి. ప్రదీప్, బిఫోర్ దట్ మనం ఒక డాన్స్ డాన్స్. యా, ఓకే, విల్లింగ్ టు డాన్స్ విత్ యు. సూపర్, రండి. కమాన్. మీరు నేర్పిస్తారా? మీరే నేర్పిస్తారు నాకు. అమ్మాయికి రాలా? మ్యూజిక్ పెట్టమ్మా. అందులో అద్భుతం, అందుకే నిన్నే కోరుకోడి చిన్ని ప్రాణం. అందమైన భావం, అందులో నువ్వు మొదటి అక్షరం, అందుకే నీకు సాగుతోంది చిన్ని ప్రాణం. చలి అనాకలి నీ నవ్వులేటి బావళి, చందమామనెవ్వరైనా పట్ట పగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా. అందమైన లోకం, అందులో నన్ను అద్భుతం, అందుకే అయినా సరే 90 seconds గేమే పెడతా. ఇద్దరిటు. టైమర్ ఆన్ స్క్రీన్. Your time starts in 3, 2, 1, go!
సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిక వేస్తే ఇంకోకిరి పొగరును పాపిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిల్లాదిన్ ఎదుటే నిలుచున్నా Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇంకా టేబుల్ మీద ఉన్నాయంటే 10 కింద పడ్డాయి. 1000 పాయింట్స్. సో మీ టోటల్ స్కోర్ అయింది 1700 పాయింట్స్. వాళ్ళ టార్గెట్ 1800. మీరు 9 గ్లాసుల కింద పడేస్తే చాలు, మీరే విన్నర్స్. రండి కమాండ్. ఓకే, సో 90 సెకండ్స్ లో 9 గ్లాసెస్ పడిస్తే మీరే ఇవాళ విన్నర్స్. కాకపోతే వాళ్ళు విన్నర్స్ అవుతారు. వాళ్ళు ఆల్రెడీ ప్రేయర్స్ మొదలెట్టారు 9 గ్లాసులు పడకూడదని. సో ఇంకా ఎక్కువ స్కోర్ చేయగలరు వాళ్ళు. చిన్న కన్ఫ్యూజన్ లో ఆడే టెక్నిక్ లో పోయింది. నో ప్రాబ్లం. సో మీరు రెడీగా? గేమ్ కి ముందు Yeah. చిన్న గేమ్ కి ముందు చిన్న గేమ్. ఓకే, మేము డైలాగ్ చెప్తాం, మీరు రిపీట్ చేయాలి ఆ డైలాగ్స్. మీరు చెప్పే డైలాగ్ నేను రిపీట్ చేయాలి. ఓ డైలాగ్ చెప్తాం, Okay. మీరు ఆ డైలాగ్స్ రిపీట్ చేయాలి. సరే, లాస్ట్ కి చెప్పాలి. అన్ని డైలాగ్ నువ్వు చెప్పాలి. ఫస్ట్ ఎవరు యాంకరింగ్ చేస్తే ఆడియన్స్ కి దిమ్మ తిరిగి మైండ్ దాకైపోతుందో అడే ప్రదీప్. ఓకే. చూడప్ప సిద్ధప్ప సింహం లాంటి వాళ్ళప్ప అది మేకప్ వేసుకొని నేను వేసుకుంటా, అంతే తేడా, మిగతా సేమ్ టు సేమ్. వెరీ గుడ్. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, 3 సార్లు ప్రదీప్ నీకు హెల్ప్ చేస్తున్నా నేను. అదే డైలాగ్ అనేది. లేదు ఆ 3 ఏదో లాస్ట్ కి మీరు రిపీట్ చేయాలి కదా, డిస్కౌంట్ ఇస్తున్నా మీకు. సో ముందు డైలాగ్ ఇది నాకు టెస్టా? వెరీ గుడ్, చాలా అద్భుతమైన గేమ్ ఇది తెలుసా? వెరీ గుడ్. నేను చెప్తాను, నాతో పాటు మీ నలుగురు ఒకే వాయిస్ లో రిపీట్ చేయాలి. నాతో పాటు మా వాయిస్ లో ఫుల్ కోరస్ లో రావాలి. మీ వాయిస్ లో మీ వాయిస్ లో. రెడీ? ఫస్ట్ వన్ ఇట్ సైడ్ నుంచి 1, 2, 3. చూడప్ప సిద్ధప్ప. చెప్పండి. చూడప్ప సింహం. అప్పలేదు ఇంకా మళ్ళీ. చూడప్ప సిద్ధప్ప నేను సింహాలు లాంటోడిని, అది మేకప్ వేసుకోదు, నేను వేసుకుంటా, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. రాంగ్ మరేంటిది? చెప్పలేదు, అదే గేమ్ కదా. గేమే గుర్తుపెట్టుకుని చేయాలా? ఓకే ఓకే. ఎవరు యాంకరింగ్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే ప్రదీప్ గాడు. ఓకే ఓకే, ఇది మళ్ళీ చెప్తానే. బాగుంది కదా. ఆహా, ఎవరు యాంకరింగ్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. నేనే అనియా. ఓకే, ఇద్దరు పూచ్. వీరశంకర్ రెడ్డి డింటింటాడరా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆయన ఏం చెప్పలే. ఓకే, అయినా సరే మీకు 90 సెకండ్లు టైం ఇస్తాను నేను. అండ్ మీరు 9 గ్లాసులు కంపల్సరీ పడేయాలి. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిక వేస్తే ఇంకోకిరి పొగరును పాపిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిల్లాదిన్ ఎదుటే నిలుచున్నా.
1 2 3 4 5 6 7 8 9 10 11 11 టేబుల్ మీద ఉన్నాయి అంటే 13 కింద పడ్డాయి. సో మీకు 1300 పాయింట్స్ వచ్చాయి. ఇందాక 900 ఉంది. 2200 పాయింట్స్